ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. అధికారుల తీరుపైన వైసీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం తెలిపారు. తమను అఘోరపరుస్తున్నారని ఆరోపించారు. ప్రోటోకాల్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి వైసీపీ సభ్యుల వాగ్వాదం జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీలు పొడియంను చుట్టుముట్టారు. అసెంబ్లీ దగ్గర నల్ల కండువలతోటి వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. రాజ్యాంగబద్ధంగా సభల్లో ఆ గౌరవాన్ని చేస్తూ ప్రభుత్వాన్ని నడపాలనేది రాజ్యాంగం నిర్దేశం. దురదృష్టవశాత్తు ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని తొంగలోకి తొక్కి చట్టాన్ని చేతిలో తీసుకుంటూ ఏవైతే రాజ్యాంగాన్ని పరిరక్షించే చట్టసభలు ఉన్నాయో, శాసనసభ కానీ శాసన మండలి కానీ, వాటిని తాలూకు ఉద్దేశాన్ని తొంగలోకి తొక్కి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న నేపథ్యం. సభాపతులను గౌరవించాలి, సభ్యుల్ని గౌరవించాలి, సమసమానత్వం ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే తలచారో, ఏదైతే అన్నారో అది జరగాలని అని కోరుకున్న వ్యక్తులు మేము. ఆ చైర్లో కూర్చున్న వారికి కులాలు ఆపాదించకూడదు, కానీ ఉద్దేశాన్ని ఆ రకంగా చూపెడుతున్న నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో ఆ అంశాన్ని మేము దాన్ని ఫ్లాగ్ చేయవలసి వస్తుంది. ఆ సమస్యకి పరిష్కారానికి మరి ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దాన్ని చేయాలనేది నా తాలూకా డిమాండ్. రాజ్యాంగ